హాయ్ అండి. మనకి వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదా! మీరు ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటారో నాకైతే తెలియదు కానీ, ఇక నుంచైనా సరే మీరు మట్టి వినాయకుడిని పూజించడం అనేది మొదలుపెట్టుకోండి. మన పర్యావరణాన్ని మనం రక్షించుకోవడం అనేది మన బాధ్యత కదా! కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడికే పూజ చేసి వీటిని నిమజ్జనం చేయండి. మేమైతే చాలా ఇయర్స్ నుంచి మట్టి వినాయకుడినే పూజిస్తున్నాము. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలనేసి ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు కూడా చెప్తున్నారు కదండి. మా పిల్లలైతే పెయింటింగ్ వేసినవి కానీ శుద్ధతో తయారు చేసినవి కానీ ఏవి తీసుకొచ్చినా ఒప్పుకోరండి. వాళ్ళైతే ఎప్పుడు కూడా మట్టి వినాయకుడినే పెట్టి పూజించమని చెప్తారు. నేను కూడా మట్టి వినాయకుడినే పెట్టి పూజిస్తాము. మీరు కూడా ఈ ఇయర్ నుంచి మట్టి వినాయకుడిని పూజిస్తారని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడికే పూజ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.